రేపే నిరుద్యోగుల కవత్తు. ఇందిరా పార్క్లో మహాధర్నా, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సర్కారుకు నిరుద్యోగ జేఏసీ డిమాండ్. నిరుద్యోగుల హామీలు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల తాత్సారంపై మండిపాటు అంట. చూద్దాం ఏమవుతుందో రేపు. నిరుద్యోగ యువతపై పగ, నిలువెల్లా దగ. పాత దరఖాస్తులన్నీ రద్దు, కొత్తవన్నీ పెండింగ్. ఈ ఏడాదిగా యువ వికాస్ కోసం ఎదురుచూపులు. గత ఫిబ్రవరిలో ఇస్తామని రాష్ట్ర సర్కార్ ప్రకటన. దరఖాస్తులు స్వీకరణ మొదలే కాని పథకం. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన 10 లక్షలకు పైగా యువత దరఖాస్తులు తొలగింపు. రుణాల కోసం నెలలుగా దరఖాస్తుదారుల నిరీక్షణ. పథకం మూసే ఎత్తని ముఖ్యమంత్రి, మంత్రులు. ఇది చూద్దాం. రాజీవ్ యువ వికాస్ పథకంపై ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం యువతకు అతిగతి లేకుండా చేసింది. సబ్సిడీ రుణాలను అందిస్తామని ఉదరగొట్టి ప్రకటన పేరిట ప్రచారం చేస్తున్న సర్కార్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణతో అట్టకెక్కించింది. ఏడాది గడిచినా ఇప్పటికీ రుణాలు మంజూరు చేయనే లేదు. ప్రభుత్వ పెద్దలను అడిగిన స్పందన కరువైంది. మరోవైపు గత బీఆర్ఎస్ హయాంలో రుణాల కోసం యువత చేస్తున్న దరఖాస్తులను సైతం ఆన్లైన్ నుంచి పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ తొలగించి ఏకంగా రద్దు చేసింది. దీంతో అసలు ప్రభుత్వం రుణాలను ఇస్తుందా ఇవ్వదా అనేది తెలియక యువత ఆందోళన చెందుతుంది. తక్షణ రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. ఏడాదిగా దరఖాస్తులకే పరిమితం. ఆర్వైవి పథకం పేరిట స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందిస్తామంటూ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ఊదరగొట్టి గత ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా 8వ పేజీలో ఉంది. అంటే వాస్తవానికి కూడా వీళ్ళని ఆగం చేస్తుంది, నిరుద్యోగులను మాత్రం ఆగం చేస్తుంది. నిరుద్యోగుల ఊసే ఎత్తుతలే నిరుద్యోగుల అంశం పైన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా అదే నిరుద్యోగులను రోడ్లపై ఉరిగించుకుంటూ కొట్టుకుంటా రోడ్లపై వాళ్ళను కూర్చునేటట్టు రోడ్లపై పడుకుంటా ఉన్నారు. వంట వార్పులు మళ్ళీ వేయాల్సిన సందర్భం తీసుకొస్తా ఉన్నారు. ఇలా ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిరుద్యోగులకు? వాళ్ళకి అవకాశాలు ఎందుకు కల్పిస్తారు? 6,000 కోట్ల కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది యువతకు జూన్ 2 నుంచి 9 వరకు రుణాలను మంజూరు చేస్తామని ఉదరగొట్టింది. పత్రికా ప్రకటనలు సైతం జారీ చేసింది. రుణాల కోసం ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 16,23,643 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. జనాభా దామాష కేటగిరీల వారీగా మంజూరైన యూనిట్లను 2025 మే 20వ తేదీలోగా అర్హులను మండల స్థాయి కమిటీలు ఎంపిక చేయాలని, ఆ జాబితాలను జిల్లా కమిటీలు పరిశీలించి అదే నెల 31లోగా తుది జాబితాను సిద్ధం చేసి ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను ప్రకటించాలని తెలంగాణ ఆవిర్భావన దినోత్సవం పురస్కరించుకొని 2025 జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులను రుణాలు మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ ఆనాడు హడావుడి చేసింది. 70% మందికి మొండి చెయ్యి. ఆర్వైవి పథకం దరఖాస్తుదారుల్లో 70% మంది యువకులు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. మొత్తంగా 30% మందికి రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. పథకాన్ని మొత్తంగా 5 దశల్లో అమలు చేయాలని తొలుత 50,000 యూనిట్లు, ఆఖరు 4 లక్షల యూనిట్లను మంజూరు చేయాలని ప్రకటించింది. జూన్ 2నే రాష్ట్ర వ్యాప్తంగా యువతకు యువ వికాస్ రుణాల ప్రొసీడింగ్స్ అందిస్తామంటూ హడావుడి చేసింది. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆచరణలో ఏడాది గడిచిన ఆ ప్రక్రియ నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడని దుస్థితి నెలకొంది. నాడు హడావుడి చేసిన సర్కార్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సైతం ఊచరించడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. 12 లక్షలకు పైగా పాత దరఖాస్తులు రద్దు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కోసం 5,28,862 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 4,13,000 మందిని అర్హులుగా గుర్తించింది. 40,000 మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. కాగా 3,73,000 మంది పెండింగ్లో వెయిటింగ్ జాబితాలో ఉన్నారు. మైనార్టీ బంధు పథకానికి 2,16,000 మంది దరఖాస్తు చేసుకోగా 11 మందికి మంజూరు చేశారు. ఇక 2,50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
దళిత బంధు పథకం మినహాయించి ప్రత్యేకంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా స్వయం ఉపాధి కోసం యువత నుంచి నాడు దరఖాస్తులు స్వీకరించింది. అవి కూడా దాదాపు 3 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. స్పేర్ మెప్మా తదితర డ్వాక్రా సంఘాల కింద మొత్తం కలిపి దాదాపు సబ్సిడీ రుణాల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి కాకుండా ట్రైకర్ సంస్థ ద్వారా 2019-2021 సంవత్సరంలో గిరిజన యువకుల నుంచి దరఖాస్తు స్వీకరించిందని, అందులో 30,000 మందికి రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. ఇవన్నీ ఎన్నికల పార్టీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకొని ఖాళీగా ఉంటున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు కేటాయిస్తామని, ఆ నిధులను కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు అభివృద్ధి ఉపయోగిస్తామని, పార్టీ కార్యకర్తలకి కాదు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత ఇవ్వడం మా ప్రాధాన్యం. కార్యకర్తలకు స్వయం ఉపాధి కింద 4 లక్షల వరకు ఇస్తాం. 2 నెలల్లో డబ్బులు పంపిణీ చేస్తాం. ప్రతి నియోజకవర్గం 4,000 నుంచి 5,000 మందికి డబ్బులు ఇస్తాం. ఇవన్నీ మాటలకి అంకితమైన చేతల్లో మాత్రం 0 ఉంది. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్. ఖచ్చితంగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.